పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పాకిస్తాన్ తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఎవరు ఊహించని విధంగా 2 మ్యాచ్ల్లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్తాన్ వారి సొంత దేశంలోనే ఓడించడంతో బంగ్లాదేశ్ ఎన్నడూ లేని విధంగా ఆత్మవిశ్వాసంతో, ఓ విధంగా చెప్పాలంటే అత్యుత్సాహంతో ఊగిపోతుంది. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి భారత్ తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ నజ్ముల్లా అబిదెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ కంటే భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. అయితే గతంలో భారత్ ఎదుర్కొన్న బంగ్లాదేశ్ జట్టుకు ఈసారి ఆడే బంగ్లాదేశ్ జట్టు చాలా తేడా ఉందని అన్నాడు. తమతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఈసారి భారత్ మరింత కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉందని అన్నాడు. తాము ప్రస్తుతం బలంగా ఉన్నట్లు తక్కువగా అంచనా వేస్తే పాకిస్తాన్ కు షాక్ ఇచ్చినట్లుగానే భారత్ కూడా ఇస్తామని నజ్ముల్ కామెంట్ చేశాడు. అయితే నిన్న సండే రోజున బీసీసీఐ బంగ్లాదేశ్ తో జరగబోయే 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ సెలెక్టర్ల స్క్వాడ్ ను ప్రకటించారు. మొత్తానికి బీసీసీఐ మ్యాచ్ విన్నర్లందరినీ ఎంపిక చేయడం విశేషం. బంగ్లాదేశ్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా కీలకమైన ఆటగాళ్లందరినీ ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు. పంతు, బుమ్రా, యశస్వి జైస్వాల్, రోహిత్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, అలాగే అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్ వంటి కీలకమైన ప్లేయర్లను ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. మొత్తానికి బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేయకుండా టీమిండియా సెలెక్టర్లు మంచి జట్టునే ఎంపిక చేశారు. ఈ సందర్భంగానే భారత్ బలంగా ఉందంటూనే తమను తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదంటూ బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ నజ్ముల్ అబిదెన్ భారత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చేపాక్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది.